దేవుణ్ణి మోసం చేయడం అసాధ్యం. ఎందుకంటే ఆయన మీ ఆలోచనల వెనకే కూర్చొని ఉన్నాడు. మీరేమి ఆలోచిస్తున్నారో, కోరుతున్నారో ఆయనకు తెలుసు. మీరు మీ హృదయంలో నిజంగా ప్రపంచాన్ని వదిలిపెడితే, ఆయనతో అంతఃసంసర్గాన్ని కోరితే ఆయన మీ దగ్గరికి వస్తాడు. జీవించడానికి ఒకే ఒక కారణం దైవంతో సంపర్కం పెట్టుకోవడానికి, దేవుడితో అనుసంధానం ఏర్పరచుకోవడానికి. దేవుడి మార్గం అన్నిటికన్నా సులువైన మార్గం. జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి మనకేది మంచిదో ఆయన్నే అడగడం అత్యుత్తమమైనది. ఆయన ఉన్నాడని, ఆయన మీకోసం ఎదురు చూస్తున్నాడని మీకు తెలిసినప్పుడు మీరు మీ సమయాన్ని అల్పమైన విషయాల మీద ఎందుకు వ్యర్థం చేస్తున్నారు? మీరెప్పుడైనా ఈశ్వరుడు మీతో మాట్లాడతాడా లేదా అనే విషయాన్ని మనఃపూర్వకంగా ప్రయత్నం చేసి చూశారా? ఈశ్వరుడు మనుషులందరితోనూ మాట్లాడుతున్నాడు. మీ దృష్టిని ఆకర్షించడానికి ఆయన అంతకంటే ఏం చేయాలి? ఇంట్లో ఉండి పోచుకోలు కబుర్లు వినడం కంటే మందిరానికి వెళ్ళడం మంచిది. కానీ మందిరంలో కూడా మీరు ఆయన్ని గురించి మీలో అనుభూతి పొందాలి. ఆయన సన్నిధిని సాక్షాత్కరించుకునే శాస్త్రీయ ప్రక్రియలను మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మానసికంగా ఉద్రేకపడడం, మేధాపరమైన చాతుర్యం సాక్షాత్కారాన్ని ఇవ్వలేవు. మీకు తప్పకుండా ఇదుండాలి, అదుండాలి, అప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటానని మీరు అనుకుంటారు. మీ కోరికలెన్ని తీరినప్పటికీ మీరు వాటి ద్వారా సంతోషాన్ని పొందలేరు. ఎంత ఎక్కువ మీకుంటే అంతకంటే ఎక్కువ మీరు కోరుతారు. నిరాడంబరంగా జీవించడం నేర్చుకోండి. థ్యాంక్ యూ.